ఇంట్లో 10,000 టీవీ కొనుక్కున్నా 15,000 ఫ్రిడ్జ్ కొనుక్కున్నా మంచిగా బొట్లు పెట్టి కొబ్బరికాయ కొట్టి ఓపెనింగ్ చేసుకుంటాం. కొత్తగా ఏది చేసినా దేవునికి మొక్కి అయ్యగార్ల దీవెనార్తలు తీసుకొని సూర్యేత్తాం. గట్నే మన తెలంగాణలో కొత్తగా కొలువు తీరిన మంత్రులు కూడా నిన్న మంచి రోజని అందరూ వాళ్ళ పదవుల్లో మంచిగా కొలువు తీరిండ్రు. ఇక ఆ కథను తరుచుకోనద్దాం పారి. నిన్న మన తెలంగాణ కొత్త సచివాలయం మొత్తం గుళ్ళె ఉత్సవాలైనట్టే కనిపించింది పో. ఎందుకంటే మంత్రులందరూ నిన్ననే మంచి రోజు అని ఇక వాళ్ళ పదవులలో కొలువు తీరే కార్యం పెట్టుకున్నారు. డిప్యూటీ సీఎం బట్టి సార్ ఏగిలవారంగానే ఇంటిల్లాదులతో వచ్చి ఇక ఆయన కలాడి చేసిన అర్రలు అడుగు పెట్టి కుర్చీలో ఆసీనుడు అయిండు. ఇక అయ్యగారులు వేద మంత్రాలు చదివి సార్కు అంత జయమే కలగాలని దీవనార్తి పెట్టిరు. ఇక ప్రజాభవన్లో కూడా గృహప్రవేశం కూడా నిన్ననే చేసిండు సారు. ఇంటిల్లాదులంతా దేవుని ఫోటోలు పట్టుకొని కుడికాలు మోపి ప్రజాభవన్లో అడుగు పెట్టిరు. ఇదే ఇంట్లో మొన్నటిదాకా కేసీఆర్ సార్ ఉండే. ఇప్పుడు ఆ ఇంటిని డిప్యూటీ సీఎం బట్టి సార్ కప్పచెప్పింది మన గవర్నమెంట్. ఎవిస్ హాస్పిటల్లో జిఏఈ అనే ట్రీట్మెంట్ వచ్చింది. కీళ్ళ మార్పిడి అవసరం లేదు అని చెప్పారు. జిఏఈ ట్రీట్మెంట్తో ఇప్పుడు నాకు నొప్పులు లేవు, ఏం లేవు. ఇక నిన్న పొద్దుగాలనే ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు సార్ కూడా పదవి బాధ్యతల స్వీకార మహోత్సవ పూజ చేసుకున్నాడు. ఇంటిల్లాదులతో వచ్చి పదవి కుర్చీలో కూర్చున్నాడు. ఇక అయ్యగారు లక్షింతలేసి సార్కు దీవనార్తి పెట్టిరు. కార్యం అయినాక ఆఫీసర్లతో మీటింగ్ పెట్టి శాఖల మీద రివ్యూ చేసిండు. కంపెనీలు తరలిపోతున్నాయి, అవి ఇవ్వని గాయగత్తర లేపుతురు, పుకారులు లేపిన వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని ఆఫీసర్లకు చెప్పుకొచ్చిండు. ఇక శ్రీధర్ బాబు సార్ది అట్లుంటే మంత్రి సీతక్క కూడా అక్క కలాడి చేసిన ఆఫీసులో కొలువు తీరింది. ఎంబడి స్మితా సబర్వాల్ మేడం కూడా వచ్చిందులు. ఇక్కడ దామోదర రాజనరసింహ సార్ కూడా నిన్ననే పదవి బాధ్యతల స్వీకారం చేసిండు. ఉత్తమ్ సార్ కూడా భక్తిగానే బాధ్యతల స్వీకారం చేసుకున్నాడు. అగ చూడూరి నెత్తికి శాల్వనే రుమాలు లెక్క చుచ్చిండు. ఇక అయ్యగారులు పోటీ పడి మంత్రాలు చదివి సార్ను కూసోబెట్టుకొని అంత మంచి జరగాలని దీవనార్తి పెట్టిరు. ఎంబడి మేడం కూడా ఉన్నది ఉత్తమ్ పద్మావతి. ఇక పొంగులేటి సార్ కూడా పదవి బాధ్యతలు తీసుకొని పొంగిపోయిండు. ఇంటిల్లాదులతోటి కలిసి ఆఫీస్ రూమ్లో అడుగు పెట్టిండు. 5-6 అయ్యగారులు వచ్చి సార్కు దండిగా పూజలు చేసిరు, అక్షింతలేసి దీవనార్తి పెట్టిరు. ఇక సార్ కుర్చీలో కూర్చొని కాగితాల మీద సంతకాలు పెట్టి మంత్రి డ్యూటీకి ఎక్కిండు. ఇక ఈ కార్యం అయిపోయినాక సార్కు పూల గుర్తులు ఇచ్చేటందుకు అభిమానులు అధికారులంతా పోటీ పడ్డారు. ఇట్లా మొత్తానికైతే ఈ తీరులో మంత్రుల పదవీ బాధ్యతల కార్యం నిష్ఠగా జరిగింది. పూజలు చేపించి కొలువులకి ఎట్లా ఎక్కిర్రో జనాలు కూడా మీకు పూజలు చేసేటట్టు మంచిగా పనిచేయాలని మేము కూడా కోరుకుంటున్నాం సారు.